కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారా? అయితే ఈ కొన్ని విషయాలు మీరు ముందే తెలుసుకోవాలి. అవేంటో ఈ వీడియో పూర్తిగా చూస్తే తెలుస్తుంది. 1. అసలు మీరు యూట్యూబ్ ఛానల్ ఎందుకు స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారు? 1. పేరు కోసమా? లేకపోతే టైం పాస్ కోసమా? లేకపోతే డబ్బు సంపాదించడం కోసమా అనేది ఫస్ట్ డిసైడ్ అవ్వాలి. 1 టైం పాస్ కోసం, లేదు మనం మంచి పేరు తెచ్చుకోవాలి, మనకు డాన్స్ మంచిగొచ్చు, లేదు కామెడీ చేయడం మంచిగొచ్చు అనుకుంటే మాత్రం మీరు ఎలా వీడియోస్ చేసినా సరే ఎలాంటి ప్రాబ్లం ఉండదు. రెండోది, డబ్బు సంపాదించాలి అనుకుంటే మాత్రమే మీరు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ని ఫాలో అవ్వాలి. అవేంటో ఇప్పుడు ఒక్కొక్కటిగా చెప్తాం, తప్పక తెలుసుకోండి. ఫస్ట్, మీరు డబ్బు సంపాదించాలి అనుకుంటే మీరు ఎలాంటి వీడియోస్ చేయగలరు అనేది మీరు ఫస్ట్ తెలుసుకోవాలి. 1, లేడీస్ అయితే కుకింగ్ గానీ, వ్లాగ్ గానీ, తర్వాత డాన్స్ గానీ, కామెడీ గానీ ఎలాంటి వీడియోస్ చేయగలము ఫస్ట్ అనేది మీరు డిసైడ్ అవ్వాలి. ఏదో ఒకటి డిసైడ్ అయింటారు కదా. నార్మల్ గా లేడీస్ అయితే కుకింగ్ అనుకోండి ఎక్కువగా. సో కుకింగ్ సంబంధించి వీడియోస్ నేను చేయగలను అనుకున్నప్పుడు ఎలా చేయాలి ఏంటి అనేది తెలియనప్పుడు, సో సెకండ్ పాయింట్ ఏంటి అంటే దానికి సంబంధించిన వీడియోస్ యూట్యూబ్ లో చాలా ఉంటాయి. ఎలా వీడియోస్ తీస్తుంటారు, ఎలా మాట్లాడుతున్నారు, ఎలా చూపిస్తున్నారు అనేది ఏం తెలియకపోతే ఖచ్చితంగా అలాంటి వీడియోస్ మీరు సెర్చ్ చేయాలి. దాదాపు 1 వీక్ 10 డేస్ అయినా సరే అలాంటి వీడియోస్ మీరు చూస్తున్నట్లయితే మీకు ఒక అవగాహన వస్తుంది. ఎలా వీడియో చేయాలి ఏంటి అనేది తెలుస్తుంది అనమాట. మనం ఏ కేటగిరీకి సంబంధించి వీడియో చేయాలనుకుంటున్నామో అలాంటి కేటగిరీకి సంబంధించిన వీడియోస్ యూట్యూబ్ లో సెర్చ్ చేసి చూసినట్లయితే ఎలా తీయాలి, ఎలా చూపిస్తున్నారు, ఎలా మాట్లాడుతున్నారు అనేది మనకు ఒక అవగాహన వచ్చి మనం కూడా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తానికి కొంచెం ఈజీ అవుతుంది. ఇక 3వ పాయింట్, మంచిగా వీడియో క్వాలిటీ కానీ కొంచెం మంచిగా ఉండాలి, బాగా మాట్లాడగలగాలి వీడియోస్ లో. అంటే తడబడుతూ మాట్లాడడం, లేకపోతే గ్యాప్ ఇస్తూ మాట్లాడడం అలా చేయకూడదు. అలా చేసినట్లయితే ఎక్కువగా ఆడియన్స్ అనేది చూడరనమాట. ఇప్పుడు మనం ఒక సినిమాకి వెళ్తాం, అక్కడ మంచిగా సినిమా ఉంటేనే కదా చూడగలం. మధ్యలో వాళ్ళు ఆపేస్తూ గ్యాప్ ఇస్తూ లేకపోతే ఎట్లా అంటే అట్లా మాట్లాడుతుంటే చూడగలమా? స్కిప్ చేసి లేసి వచ్చేస్తాం కదా. అలాగే మన వీడియోస్ కూడా చాలా రకాల వీడియోస్ యూట్యూబ్ లో ఉంటాయి కాబట్టి, సో మీ వీడియో చూడాలంటే మీరు కొత్తగా మాట్లాడగలగాలి, కొత్తగా చూపించగలగాలి ఏదైనా సరే. సో అలా ఉండేలా ట్రై చేయండి. ఇక ముఖ్యంగా లేడీస్ కి నేను ఇచ్చే సజెషన్ ఏంటి అంటే ఖచ్చితంగా మీరు మంచి బట్టలు వేసుకునే వీడియో చేయాలి. నార్మల్ గా లేడీస్ అయితే ఎక్కువగా నైటీల్లోనే తిరిగేస్తూ అట్లే వీడియోస్ పెట్టేస్తూ ఉంటారు కదా. అలా ఎప్పటికీ చేయకండి. మీరు నైటీలు ఎట్లా వేసుకొని తీస్తూ ఉంటే ఉండే సబ్స్క్రైబర్స్ కూడా మీ వీడియోస్ చూడడానికి రారనమాట. మీ వీడియోస్ బాగున్నా బాగలేకపోయినా మీరు మంచి డ్రెస్ సెన్స్ గానీ మంచిగా మాట్లాడుతూ ఉంటే ఖచ్చితంగా మీ వీడియో చూడకపోయినా మిమ్మల్ని చూడడానికైనా మీ వీడియోస్ లోకి వస్తూ ఉంటారు సబ్స్క్రైబర్స్ అయితే. సో ఖచ్చితంగా మంచిగా బట్టలు వేసుకొని మంచిగా మాట్లాడడానికి ట్రై చేయండి. ఇంకోటి, ఫేస్ చూపించి చేయొచ్చా, ఫేస్ చూపించకుండా చేస్తే మంచిగా గ్రో అవుతామా అంటే రెండూ అవుతామండి. అంటే మంచిగా మాట్లాడడం, మంచిగా వీడియో చేయడం చేస్తే ఖచ్చితంగా రెండిట్లో సక్సెస్ ఉంటుంది. కానీ ఫేస్ చూపించి చేయడం వల్ల ఏంటి బెనిఫిట్ అంటే మన కొంతమంది అభిమానులు ఏర్పడతారు, ఫేస్ వాల్యూ ఉంటది. కాబట్టి ఖచ్చితంగా మీరు ఫేస్ చూపించడానికి ట్రై చేయండి. మరీ ఎక్కువగా భయం ఉండి ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో అనుకునే వాళ్ళు ఫేస్ లేకుండా చేయండి. లేదు అంటే ఖచ్చితంగా ఫేస్ చూపించండి. ఇక్కడ చెప్తాను మీకు, మీరెవరికి భయపడకండి. మీ అవసరం కోసం మీరు డబ్బు సంపాదించడానికి వచ్చారు కదా. మీరు ఎన్ని రోజులు ఫేస్ చూపించకుండా చేస్తారు? మీరు ఫేస్ చూపించి చేయడం వల్ల చాలా మంది అభిమానులు ఏర్పడతారు, ఇంకా చాలా బెనిఫిట్ అయితే ఉంటాయి. సో కొంచెం భయపడకుండా ధైర్యంగా మీ ఫేస్ చూపించి వీడియో చేయడానికి ప్రయత్నించండి. ఎక్కువ శాతం అయితే మరి అంత భయం ఉంటే ఫేస్ చూపించకుండా కూడా చేయొచ్చు, అది మీ ఇష్టం అనమాట. సో నా సజెషన్ అయితే ఫేస్ చూపించి చేయడం మంచిదని నేను అనుకుంటున్నా. ఇక చాలా మంది ఇంకా ముఖ్యమైన పాయింట్ ఏంటి అంటే పక్క వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమో, నన్ను చూసి వీడియోస్ లో నన్ను సరిగా మాట్లాడడం లేదు, నన్ను ఇట్లున్నాను, మా ఇల్లు అట్లుంది అని అన్ని చూసి వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమో అనుకొని భయపడుతుంటారు. అలా ఎప్పటికీ భయపడకండి. సో వాళ్ళేం మీ కష్టాలు ఉంటే వాళ్ళు వచ్చి ఏం తీర్చరు కదా, మీకేమో రూపాయి ఇవ్వరు కదా, మీ కష్టం మీరే పడాలి. సో కొన్ని రోజులు అనుకుంటారు, ఎవరైనా సరే ఒకరిని చూసినప్పుడు వాళ్ళ పరిస్థితిని చూసి నవ్వుకుంటారు, లేదంటే తిట్టుకుంటారు, ఏదో ఒకటి చేస్తారు. కొన్ని రోజులు మాత్రమే, మళ్ళీ వాళ్ళకి అలవాటు అయిపోతుంది. సో మనం మంచి స్థాయికి ఎదిగినప్పుడు వాళ్ళే ఆశ్చర్యపోతారనమాట. చూడు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఎంత సక్సెస్ సాధించి ఎన్ని డబ్బులు సంపాదించారు అనేసి వాళ్ళే అనుకుంటారు. సో ఫస్ట్ అయితే మీరు పక్క వాళ్ళ గురించి ఆలోచించడం మానేసి మీరు మీ ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటున్నారు దాన్ని బట్టి మీ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి మంచిగా ముందుకు వెళ్ళండి. ఇక యూట్యూబ్ లో రాగానే యూట్యూబ్ కి సంబంధించి కొన్ని వస్తువులు కొనాలనేసి చాలా ఎక్కువ డబ్బులు పెట్టేస్తూ ఉంటారు. అలా ఎప్పటికీ పెట్టకండి. సో నార్మల్ పీపుల్స్ అయితే ఎక్కువగా కెమెరా గానీ, మైక్ గానీ, స్టాండ్ అట్లా ఎక్కువ డబ్బులు పెట్టి కొనేస్తూ ఉంటారు కదా. అవి అవసరమే, కానీ అంత డబ్బు పెట్టి కొనాల్సిన అవసరం ఏం లేదు. మీరు కావాలంటే కొంచెం తక్కువ ధరలోనే కొన్ని దొరుకుతాయి అనమాట. మైక్ గానీ, కెమెరా గానీ, తర్వాత అలాంటి వాటిని కొనుక్కోవడానికి ట్రై చేయండి. ఎక్కువ డబ్బులు పెట్టి ఫస్ట్ లోనే అలా ఇన్వెస్ట్ చేయొద్దండి.
తర్వాత సబ్స్క్రైబర్స్ కానీ వ్యూస్ కానీ ఏం రావు అనమాట. ఫస్ట్ మనం యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినా మంచిగా వీడియోస్ తీసినా కూడా దాదాపు వారం 10 రోజులు కూడా అయిపోతూ ఉంటుంది. 1, 2 వ్యూస్ ఉంటాయి. చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది. అరే అందరికీ లక్షల్లో వ్యూస్ పోతున్నాయి, నాకు అసలు వ్యూస్ రావడం లేదని చాలా బాధపడుతూ ఉంటారు కొంతమంది అయితే. అలా ఎప్పటికీ బాధపడకండి. ఎందుకంటే వేల కొద్ది కోట్ల కొద్ది ఉన్నాయన్నమాట వీడియోస్. సో మీ వీడియోస్ చూడాలి, మీ వీడియోస్ రికమెండ్ చేయాలంటే మీరు ఎలాంటి వీడియోస్ పెడుతున్నారు అనేది యూట్యూబ్ కి అర్థం అవ్వాలి. సో అందుకోసమని దాదాపు నెలైనా పడుతుంది మీకు మంచిగా వ్యూస్ పెరగడానికి. లేదు అంటే ఒక్కొక్కరికి 3 నెలలు, 6 నెలలు, సంవత్సరం కూడా పడుతుంది అనమాట వీడియోస్ వైరల్ అవ్వడానికి. సో మీరు చాలా పేషెన్స్ తో ప్రతి రోజు రెగ్యులర్ గా వీడియో చేస్తూ ఉంటేనే ఏదో ఒక రోజు ఏదో ఒక వీడియో వైరల్ అయ్యి మీ ఛానల్ కూడా గ్రో అవుతుంది. ఇక అప్పటి నుంచి ఎక్కువగా వ్యూస్ కూడా వస్తూ ఉంటాయి. మీరు తప్పకుండా రెగ్యులర్ గా వీడియో చేస్తూ ఉండాలి, వ్యూస్ వచ్చినా రాకపోయినా. ఇది మాత్రం గుర్తు పెట్టుకోండి. అండ్ చాలా ఓపికతో ఉండాలి. ఓపిక చాలా అవసరం యూట్యూబ్ లో డబ్బు రావాలన్నా వ్యూస్ రావాలన్నా ఓపికతో వీడియో చేస్తూ ఉంటే ఖచ్చితంగా వస్తాయి.